తెలుగుదేశం పార్టీ రెండో జాబితా రేపు రిలీజ్ కాబోతుంది. ఎంతమంది వీలైతే అంతమందిని ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అభ్యర్థుల కసరత్తు అంతిమ దశకు చేరుకుందని చెప్పారు. ఏ స్థానాల్లో పోటీ చేయాలో జనసేన బీజేపీకి క్లారిటీ ఉందని చెప్పారు. సమయాన్ని బట్టి ఆ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయని తెలిపారు చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, రేపు టీడీపీ రెండో జాబితా రిలీజ్ కాబోతోంది. ఎంతమంది అభ్యర్థులతో కూడినటువంటి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాని రేపు మధ్యాహ్నం చంద్రబాబు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపు 94 మందిని మొదటి జాబితాలో రిలీజ్ చేశారు. ఇంకా భాగంగా టీడీపీకి 50 స్థానాలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. 50 మందిలో దాదాపు 25 మంది జాబితాతో రేపు రెండవ జాబితాని టీడీపీ అధినేత చంద్రబాబు రేపు సాయంత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక 94 మందిలో కూడా చాలా మంది నేతలు, సీనియర్ నేతలంతా కవర్ అయ్యారు. కొంతమంది కీలక నేతల మట్టుకి ఆపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పరిస్థితిలో కూడా కీలక నేతలు ఎవరైతే సర్వేల్లో మాకు అనుకూలత ఉంటేనే మేము టికెట్ ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పలు అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సిన, అంటే ఏ సీట్లో అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నేతలు కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. అందుకే మొదటగా 25 స్థానాలు మాత్రమే రేపు సాయంత్రం రిలీజ్ చేయబోతారని చెప్తున్నారు. ఇటు పరిస్థితిలో కూడా రేపు సాయంత్రానికి లిస్ట్ రిలీజ్ చేయాలనుకున్నారు. అనేక వడపోతల అనంతరం ఏదైతే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటు పరిస్థితిలో కూడా ఏదైతే ఈ రెండవ జాబితాలో కూడా కీలకమైన నేతలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు అన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా నిర్ణయాలు అయితే చంద్రబాబు తీసుకుంటున్నారు. ఏదైతే మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే వస్తుంది. అదేవిధంగా ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు ప్రాంతంలో కూడా గురజాల నియోజకవర్గాన్ని కూడా ఎరపతినే శ్రీనివాస్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే పెనమలూరు స్థానానికి సంబంధించి కూడా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆఖరి నిమిషంలో కూడా మార్పులు చేర్పులు సంబంధించి పార్టీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దీని మీదే కసరత్తు చేసుకుంటున్నారు. రాబిన్ శర్మ టీం ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. మొదటగా 94 స్థానాలకు సంబంధించి కూడా చాలా బాగా సెలెక్ట్ చేశామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఫిర్యాదు లేకుండా చాలా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.